భారత్ మాతాకి. కొంతమంది చాలా మంది భోంచేసి కూర్చున్నారు, మరి నినాదాలు ఇవ్వడానికి ఇబ్బంది అయింది. భారత్ మాతాకి వందే వందే. జిందాబాద్ బండారు దత్తాత్రేయ గారు, జిందాబాద్ బండారు దత్తాత్రేయ గారు. గౌరవనీయులు, నాలాంటి అనేక మందికి మార్గదర్శకులు, మన హైదరాబాద్ నగర బిడ్డ, మన సికింద్రాబాద్ నుంచి అనేక సార్లు పాలన సభ్యులుగా గెలిచినటువంటి వ్యక్తి, హర్యానా హిమాచల్ ప్రదేశ్ 2 రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసినటువంటి మహానుభావుడు. గత అనేక సంవత్సరాలుగా ఆయన ఢిల్లీలో ఉన్నవారు, హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న, హర్యానాలో ఉన్న, ఎక్కడ ఉన్నా కూడా అలై బలై మరవకుండా దసరా తర్వాత తప్పకుండా మన తెలంగాణ రాష్ట్రంలో, మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఆత్మీయులందరినీ కూడా ఒక వేదిక మీద కలిపి, రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ, సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ, ఇతర సామాజిక పరంగా అన్ని వర్గాలను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అలై బలై పేరు మీద మన సాంప్రదాయం ప్రకారం వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం దేశంలో ఎక్కడ కూడా లేదు. మన హైదరాబాద్ లోనే ఈ అలై బలై జరుగుతుంది. దసరా పండుగ అంతటి ఉన్నప్పటికీ కూడా మరి ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అని సందర్భంగా మనవి చేస్తున్నాను. దత్తాత్రేయ గారితో పాటు వాళ్ళ కూతురు కూడా ఇందుకు చేయూతనిచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నము విజయలక్ష్మి గారు కూడా కొనసాగిస్తా ఉన్నారు. గ్రామాల్లో మనకు తెలుసు, దసరా తర్వాత బంధువుల మధ్యన, పాలుల మధ్యన చాలా గొడవలు ఉంటాయి. భూమి కొట్లాటలో, ఇతర కొట్లాటలో ఏ ఉన్నప్పటికీ కూడా దసరా రోజు మరి రాజకీయపరమైన విభేదాలు ఉన్న వ్యక్తులు కావచ్చు, బంధుత్వ పరంగా ఆస్తుల మధ్యలో గొడవలు ఉండొచ్చు, లేక ఇతర ఏ విభేదాలు ఉన్నప్పటికీ కూడా దసరా రోజు ప్రముఖులందరి ఇళ్లకు వెళ్లి అందరి పెద్దల ఆశీస్సులు తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయము మన హిందువుల్లో ఈ దసరా పండుగ సందర్భంగా ఉంటుంది. ఈరోజు అదే పద్ధతిలో ప్రతిరోజు టీవీలలో, పేపర్లలో, అనేక కార్యక్రమాల్లో ఒకరినొకరు విమర్శించుకుంటున్నప్పటికీ, ఒకరినొకరు విభేదించుకున్నప్పటికీ, ఒకరినొకరు అనేక రకాలుగా మరి ఛాలెంజ్లు విసురుకుంటున్నప్పటికీ కూడా మరి అందరినీ కూడా వాటన్నిటినీ మర్చిపోయి ఒక వేదిక మీద కలిసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశము బండారు దత్తాత్రేయ గారి అలై బలై కార్యక్రమం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంతకుముందే పెద్దలు దత్తాత్రేయ గారు చెప్పారు, తెలంగాణ ఉద్యమ సమయంలో మరి అనేక రకాల ఘర్షణలు జరుగుతుండేటి, అనేక రకాల ఆరోపణలు ప్రతి ఆరోపణలు చేసుకున్న వాళ్ళం. కానీ ఆ సమయంలో కూడా అందరినీ ఒకే వేదిక మీదకి, అది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, అందరిని కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఉద్యమ స్ఫూర్తిని, ఇది ఒక 2 రాష్ట్రాలు పరిపాలన సౌలభ్యం కోసం విడిపోతున్నమే తప్ప తెలుగు వాళ్ళుగా మనము ఆంధ్ర తెలంగాణ అనేటువంటి భావన, విభేదాలు ఉండకూడదనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు ప్రారంభించారు. ఇది ఈ రోజు వరకు కూడా ఇంకా కొనసాగుతా ఉంది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, సోషల్ మీడియాలో కానీ అనేక రకాలుగా ఒకరినొకరు మళ్ళీ కలుసుకునేటువంటి అవకాశం లేనట్టు, మళ్ళీ మాట్లాడుకునేటువంటి అవకాశం లేనట్టు, మళ్ళీ ఒక వేదిక మీద ఉండలేమనే విధంగా ఈరోజు విమర్శించుకుంటున్నాం. అయినప్పటికీ వాళ్ళందరినీ కూడా ఈరోజు ఒక వేదిక మీదకి తీసుకొస్తున్నాం. మన హిందూ సాంప్రదాయం ప్రకారము మనము పండుగలప్పుడు అన్ని వర్గాల ప్రజలకు మనమే ఉండడం కాదు, పండుగలంటే సమాజమంతా ఏకం కావడము, పండుగలంటే హిందువులందరూ ఒక వేదిక మీదకి రావడము. ఊళ్ళల్లో కూడా చూస్తాం,
మరి బతుకమ్మ పండుగ అయితే ఊళ్ళో ఉన్నటువంటి మహిళలందరూ కూడా కులాలతో సంబంధం లేకుండా ధనిక పేద అనే తేడా లేకుండా అన్ని వర్గాల మహిళలు ఒకే ఊళ్ళో బొడ్రాయి దగ్గరకు వచ్చి ఆ యొక్క బతుకమ్మ పండుగలో పాల్గొంటారు. అది మన హిందూ మతంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గొప్ప సాంప్రదాయం. దసరా పండుగ అంటే అందరూ కూడా మరి కలిసిపోయి ఆ యొక్క దసరా పండుగ చేసుకుంటారు. ఈ రకంగా ఏ పండుగ చేసుకున్నా హిందువులలో ఏ కార్యక్రమం కొనసాగించినా అన్ని వర్గాల ప్రజలు ఏకమైనటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయము మన పెద్దలు మనకిచ్చిపోయారు, వారసత్వంగా ఇచ్చిపోయారు. ఆ వారసత్వాన్ని ఈరోజు అలయ్ బలయ్ పేరు మీద దత్తాత్రేయ గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మనకందరికీ తెలుసు ఈరోజు పండుగల సీజను. మొన్ననే గణపతి ఉత్సవాలు అయిపోయాయి, ఆ తర్వాత బోనాల పండుగ అయిపోయింది. బోనాల పండుగ కాగానే బతుకమ్మ వచ్చింది. బతుకమ్మ కూడా మొన్ననే పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు దసరా పండుగ నేను తీసుకెళ్తా ఉంది. గతంలో మనం చూశాము దేవాలయాలంటే 50 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలే వెళ్లి దర్శనం చేసుకుని. గతంలో మనం చూశాము దేవాలయాలంటే 50 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలే వెళ్లి దర్శనం చేసుకునే వాళ్ళు. ఈ రోజు మారిపోయింది. దేవాలయాలంటే ఈ రోజు ప్రైమరీ స్కూల్కి వెళ్లేటువంటి పిల్లలు కూడా స్కూల్కు వెళ్లే ముందు దేవాలయానికి వెళ్లి దర్శనం